బంగ్లా కాలనీలో డిపాజిటరీ ఎడ్యుకేషన్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డిఈఏ ప్రోగ్రామ్ ను గౌతమి ఫౌండేషన్ వారు బలరాం సమన్వయంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది ప్రజలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డి రమేష్ మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ విధానం, డిపాజిటర్లకు అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ సదుపాయాలు, అలాగే నామినీ విధానం గురించి వివరించారు. వ్యక్తి మరణించిన తర్వాత డిపాజిట్ మొత్తాన్ని నామినీ ఎలా పొందగలడో స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను బ్యాంకు ద్వారా ఎలా పొందాలో వివరించారు. ఇన్సూరెన్స్ పథకాల ప్రాముఖ్యతను వివరించి కుటుంబ ఆర్థిక భద్రతకు అవి ఎంత అవసరమో తెలియజేశారు. బ్యాంకింగ్ సేవలు, రుణాల ప్రయోజనాలు, ముఖ్యంగా సబ్సిడీ లోన్ల గురించి వివరించారు. బ్యాంకు లోన్స్ ద్వారా వ్యాపార అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్సి ప్రతినిధులు బి ప్రవీణ్, నవీన్, జిల్లా కోఆర్డినేటర్ సాయి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రేపే మీరు ఏం చేస్తారు, స్వాతి ఫంక్షన్ హాల్కి వెళ్ళి డ్రెస్ బట్టలు అని చెప్పి కొనుక్కొని వస్తారు. 2 రోజుల తర్వాత మీకు కాల్ వస్తుంది, ఏమన్నా ఫోన్ చేసి మీరు మనం షాపింగ్ చేశారు కదమ్మా, మీకు లక్కీ డ్రా తగిలింది, మీరు ఒక 5,000 రూపాయల కంటే ఎక్కువ బట్టలు కొన్నారు కాబట్టి మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ 4 అంకెల నెంబర్ చెప్పి మేము రిజిస్ట్రేషన్ చేస్తామంటారు. మనం 4 అంకెలు కాదమ్మా, ఏదైనా షాపింగ్ ఎక్కడ మర్చిపోతాము. ఆ ఏటీఎం పిన్ సిఓగా వచ్చినటువంటి సునీల్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మన ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా వచ్చినటువంటి ప్రవీణ్ గారు, అలాగే నవీన్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మన ఆర్పి మీనా గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. వారికి కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇది ఆర్బీఐ వాళ్ళు మాకు ఒక నెలలో 80 ప్రోగ్రామ్స్ ఇచ్చినారు. క్వార్టర్కి ఒక 20 ప్రోగ్రామ్స్ చొప్పున మనకి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్బీఐ వారి ఆర్థిక సౌజన్యంతో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని బలరాం నాయక్ కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలకి, అదేవిధంగా మెప్మా సిబ్బందికి, అదేవిధంగా మా లీడ్ బ్యాంక్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఎఫ్ఎల్సి గారికి, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము మహిళలకి ఆర్థిక స్వేచ్ఛ, తర్వాత ఆర్థిక పరంగా బ్యాంకుల్లో ఉన్నటువంటి అవకాశాలు, అదేవిధంగా మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యంగా మహిళలకి అందిస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి స్కీమ్స్, వీటితో పాటు బ్యాంకుల్లో ఒకసారి అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు కానివ్వండి, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత నామినీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, డిపాజిటర్స్ ఎక్కువ అంటే ముఖ్యంగా మహిళలకి సంబంధించి ఎటువంటి పొదుపు పథకాలు ఉన్నాయి, తర్వాత ఎవరైనా సరే ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసి కొన్ని రోజులు ఆపరేట్ చేయకుండా నిరుపయోగం అయిపోతే అలాంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కానీ తిరిగి తీసుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు మన 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కానివ్వండి, అదేవిధంగా పిఎం స్వానిధి, తర్వాత మహిళలకి సంబంధించి మెప్మా ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజెస్ కానివ్వండి, తర్వాత పిఎంఈజీపీ, తర్వాత డిజి లక్ష్మి, ఇలాంటి మహిళలకు ఉద్దేశించినటువంటి స్కీమ్స్ గురించి కూడా విపులంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మహిళలు వాళ్ళకి ఏవైతే ఈ సమాచారంలో కానీ ఈ సమావేశంలో వాళ్ళ మనసులో ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నివృత్తి చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి గౌతమ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు నిర్వహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేము గౌతమి ఫౌండేషన్ ద్వారా మొత్తము 80 ప్రోగ్రామ్స్, డిఈఏ ప్రోగ్రామ్స్, ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ తోటి కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి మనకి లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు వారికి తెలియజేస్తున్నాము. మేము పొదుపు మహిళలకు, అలాగే స్టూడెంట్స్కు,
అలాగే రైతులకు, అలాగే కొంతమంది ఎవరైతే ముఖ్యమైన వెండర్స్కు, ఇలా ఎవరైతే టార్గెట్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగాను ఈ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి కానీ, అకౌంట్స్ ఓపెనింగ్ కానీ, తర్వాత అలాగే మన ప్రధానమంత్రి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగాను ప్రతి ఒక్కరికి అందేలా, అలాగే ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించాలంటే మనం వాటిని నివారించాలో అవన్నీ విషయాలు కూడా మనము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన రిసోర్స్ పర్సన్స్ చక్కగాను వారికి తెలియజేస్తారు. అలాగే ఈ ట్రైనింగ్ అయిపోయినాక అందరికీ కూడా మేము మాడ్యూల్స్ ట్రైనింగ్ మెటీరియల్ కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తాము. ఈ కార్యక్రమము ఇది ఆర్బీఐ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాన్ని మాకు అందించినారు. ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము మేము ఈ కార్యక్రమాన్ని చక్కగాను ముందుకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. పొదుపు సంఘంలో సభ్యులుగా అందరూ మెప్పాలు ఉందండి. సో ఆర్థిక అక్షరాస్యత గురించి మెప్పాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ అందరూ బాగా అవగాహన కలిగి ఉన్న వాళ్ళు. సో రీసెంట్గా అంటే ఒక 2 రోజుల క్రితమే బిజినెస్ లైన్ అని ఒక ఇంగ్లీష్ పత్రికలో రాశారు, మహిళలకి ఆర్థిక అక్షరాస్యత మగవాళ్ళ కంటే బాగా ఎక్కువ ఉందంట. సో ఫండ్ మేనేజర్స్ అంటే డబ్బులు బాగా ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రాబడి పొందాలి అని ఫండ్ మేనేజర్స్ అని కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళని